వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి సుందరం మాస్టర్ మూవీ రివ్యూ అనమాట. మన రివ్యూలోకి వెళ్ళే ముందుగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక మోటివేషన్గా ఉంటుంది. చాలాసార్లు అయితే చెప్పాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, క్లిక్ ఆల్ దో బెల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంత సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం. మూవీ హీరో వచ్చేసి వైవా హర్ష గారు అండ్ యూట్యూబర్ కమ్ యాక్టర్ అనమాట. ఆయనది ఫస్ట్ డెబ్యూ ఫిలిం, ఆయన మెయిన్ క్యారెక్టర్గా ఉండేది. ఇంకా నా ఒపీనియన్ అయితే చెప్తాను, సినిమా ఎలా ఉంది హిట్టా ఫట్టా అనేది అయితే చెప్తాను అనమాట. సినిమా వచ్చేసి ఓకే ఫిలిం, అంటే ఆ రేంజ్లో ఊహించలేము కానీ ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేము. ఓకే ఫిలిం అయితే ఒకసారి అయితే చూడొచ్చు. ఇస్ అ నైస్ ఫిలిం అయితే అనిపించింది. కానీ వైవా హర్ష యాక్టింగ్ మాత్రం ఇస్ అ సూపర్ ఉండే అనమాట ఈ సినిమాలో మాత్రం. ఈ సినిమా వచ్చేసి అంత ఫారెస్ట్లోనే ఉంటుందన్నమాట. అక్కడ నేచర్ బాగుంటుంది, లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. మనకి ఇక హీరోయిన్ ఆమె ఉంటుంది కదా, మిడిల్ క్లాస్ అమ్మాయిలో మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా చూశారు కదా, ఆ సినిమాలో ఉంది ఆమె. ఇంకా వేరే వేరే సినిమాలో ఉంది ఆమె. బాగా యాక్టింగ్, జాతిరత్నాల్లో కూడా ఉందనమాట. ఆమె బాగా యాక్టింగ్ అయితే చేసింది అనమాట. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా అయితే చేశారనమాట. అంతా ఏం లేదు, ఫస్ట్ హాఫ్ ఏమంతా ఫ్లాట్గా వెళ్ళిపోతుంటుంది. ఏదో ఇంటర్వెల్ సీన్లో హడావిడి చేస్తారనమాట, ఏమంత లేదైతే అనిపించింది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని మూమెంట్స్ అయితే బాగుంటాయి. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కూడా ఉంటుంది. ఇస్ నైస్ అయితే అనిపించింది అనమాట. ఇది కూల్ సినిమా అయితే అనిపించింది నాకైతే కదా. అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదన్నమాట. వైవాహ గారి యాక్టింగ్ మాత్రం ఇది సూపర్ అయితే అనిపించింది అనమాట. డైలాగ్స్ బాగున్నాయి, అక్కడ లొకేషన్స్ బాగున్నాయి. నాకైతే ఓవరాల్లీ ఫిలిం అయితే కానీ ఇది గుడ్ ఫిలిం అయితే అనిపించింది అనమాట. అంటే తీసి పారేయలేను, ఒకసారి అయితే చూడొచ్చు అనమాట. ఆయనది ఫస్ట్ డెబ్యూ ఫిలిం కాబట్టి నాకు నచ్చింది, ఓకేగా అనిపించింది. ఒకసారి అయితే చూడటం అయితే జరిగిందనమాట. ఇంకా మీకు ఇంకా చూడకపోతే కన్నా వెళ్ళి చూడండి. ఇది డీసెంట్ ఫిలిం, చాలా బాగుంది, డీసెంట్గా కూల్గా ఓకేగా అనిపిస్తుంది అనమాట. ఒక చిన్న పల్లెటూరులో మొత్తం ఫారెస్ట్, ఆ లొకేషన్స్ కూడా చాలా మనకి ఎగ్జైట్మెంట్ తెప్పించేటట్టు ఉంటాయి అనమాట. అవైతే బాగున్నాయి. స్క్రీన్ ప్లే వచ్చేసి ఏదో అటు ఇటుగా ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమంత లేదు, ఓకేగా ఉంది అంతే. ఇంకా మీకు ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో నాకు లైక్ అని చేసి సబ్స్క్రైబ్ బెల్ అయితే ఆన్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే నేను మళ్ళీ కలుసుకుంటాను. ఇంత అందరికీ టాటా.